అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. కార్తీక మాసంలో చివరి సోమవారం ఇలా ఆచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజు చక్కగా పూజను ఆచరించండి. ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఏర్పడుతుంది. ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ కలుగుతుంది. కార్తీక మాసం అంటేనే శివకేశవుల అనుగ్రహం పొందే పవిత్రమైన మాసంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసంలో చేసే దీపారాధనకి, నదీ స్నానాలకు విశేషమైన ఫలితాలనేవి లభిస్తాయి. వచ్చే కార్తీక సోమవారం రోజున అత్యంత విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజు శివారాధన చేస్తూ ఆ శివయ్య యొక్క నామజపాన్ని స్మరించుకుంటూ చిన్న దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. మీకు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ రోజు చిన్న దీపారాధన చేస్తారో వారికి గొప్ప ఫలితం అనేది లభిస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. అందులో కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేస్తూ ఆ స్వామివారిని పూజించండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. చివరి సోమవారం పాటించవలసినటువంటి ఆచరణలు ఏమిటి, అదేవిధంగా ఏ విధంగా దీపారాధన చేయాలి, ఏ సమయంలో దీపారాధన చేయడం వల్ల ఇలాంటి ఫలితాలు అనేవి లభిస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక సోమవారం రోజు చేసే దీపారాధన సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పవిత్రమైన నది స్నానం చేయాలి. లేదా ఇంట్లో స్నానం ఆచరించే నీటిలో గంగాజలాన్ని కొద్దిగా వేసుకొని లేదా చిటికెడు పసుపును వేసుకొని స్నానం ఆచరించి శుభ్రమైన బట్టలను ధరించి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ గదిలో చక్కగా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయాలి. ఇది చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా ఆచరించండి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయలేకపోతారో వారు ఉదయం 9 గంటల లోపు మీ ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఉదయం మరియు సాయంత్రం దీపారాధన ఖచ్చితంగా చేయాలి. చివరి సోమవారం పాటించవలసినటువంటి ఆచరణలు ఏమిటంటే స్నానం చేసిన తర్వాతనే దీపారాధనను మనం ప్రారంభించాలి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా స్నానంని ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇది చాలా విశేషమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారం రోజున ఉపవాసం ఉండేవారికి, ఈ కార్తీక సోమవారం ఉపవాసాన్ని పాటించే వారికి విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఉపవాసం శివచరణ ఈరోజు ఉపవాసం పాటించడం వలన ఉత్తమమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. శక్తి లేని వారికి పాలు పండ్లను తీసుకుంటూ ఈరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడం అత్యంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఆ శివ యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది. శివలింగానికి అభిషేకం చేయటం, మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం, విశేషంగా బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఒక చెంబడు నీళ్లను పోసి ఆ స్వామివారికి అభిషేకం చేసిన ఆ స్వామివారు కరుణించి మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ చల్లని చూపు మీపై ఉంటుంది. అదేవిధంగా ఏ కోరిక కోరినా మీ తక్షణమే నెరవేరుతుంది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడని ప్రతి ఒక్కరికి తెలిసినది. అంతటి మంచి స్వభావాన్ని కలిగినటువంటి వారిలో ఒకరు మన శివయ్య. ఆ శివయ్యను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఆదరిస్తారో వారికి ఉన్న అనేక సమస్యలన్నీ కూడా ఇట్టే దూరమవుతాయి. భక్తి భావనకు మొదటి ప్రాధాన్యతను కలిగినటువంటిది కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా పూజను ఆచరించాలి. ఆచరించే సమయంలో భక్తి భావనను ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవడం చాలా ఉత్తమమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం, శివలింగ నామస్మరణాన్ని చేయడం, లింగాష్టకాన్ని పారాయణం చేయడం లేదా పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం ఇది చాలా ఉత్తమమైన విషయం. అదేవిధంగా శివ తాండవ స్తోత్రం, లింగాష్టకం వంటి స్తోత్రాలను చదవటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి. మనం భక్తి భావనతో ఆ స్వామివారిని స్మరించుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో దానం చేయటం అత్యంత శుభప్రదం. సాయంత్రం వేళ ఆలయంలో లేదా నది ఒడ్డున దీపాలను వెలిగించి
దీపదానం చేయడం అత్యంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇది సకల పాపాలను తొలగిస్తుంది. దీపదానం కార్తీక మాసంలో చక్కటి ఫలితాలను తెచ్చిపెడుతుంది అని మన శాస్త్రాల్లో వివరంగా తెలియజేసినటువంటి విషయం. మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం, నదిలో దీపారాధన చేయడం ప్రతి ఒక్కరూ ఆచరిస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల అత్యంత శుభకరంగా సాయంత్రం సమయంలో నది ఒడ్డున లేదా ఆలయంలో చక్కగా ధ్వజస్తంభం దగ్గర ఒక 2 దీపాలను వెలిగించండి. మీకు సకల పాపాలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ధనాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. విశేషంగా పూజించి చక్కగా అర్చనలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ రోజంతా గడపడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణులకి అదేవిధంగా పేదవారికి మీకు వీలైనంతగా మీరు ఏదైనా ఒకటి దానం చేయడం అత్యంత మంచిది. మీకున్న జాతకపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చేసే దాన ధర్మాలు 100 రెట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది. వివేకవంతుడిగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మంచి ఫలితం అనేది లభిస్తుంది. నివేదనలు, దాన ధర్మాలు, సాత్విక ఆహారం, స్వామివారికి సాత్విక ఆహారాన్ని ఏదైనా పిండి వంటను కానీ పరమాన్నాన్ని కానీ ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా ఆ స్వామివారికి పూజలో ఖచ్చితంగా మారేడు దళాలు అదేవిధంగా బిల్వపత్రాలతో ఆ స్వామివారిని చక్కగా అలంకరించి ఎరుపు రంగు పువ్వులు కానీ ఏదైనా మీకు వీలైతే పారిజాతం పువ్వులు కానీ ఆ స్వామివారిని చక్కగా అలంకరించుకొని ఆ స్వామివారిని పూజించండి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలంతో పాటు పూర్వజన్మలో చేసిన పాపకర్మాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీలైతే నది స్నానం ఆచరించండి. మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టతను కలిగినటువంటి మాసం అని కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చక్కగా నది స్నానాన్ని ఆచరించండి. చక్కగా ఆ స్వామివారిని యొక్క అనుగ్రహాన్ని పొందండి. తెలుసుకున్నారు కదా, మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.